ఇతరులకు సాయం చేయడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మాకు చాలా ఆశగా ఉంది ఇతరులకు సాయం చేయాలని. యూట్యూబ్ లో డబ్బులు వస్తే, యూట్యూబ్ లో వచ్చే డబ్బులు మాకు ప్రస్తుతానికి ఖర్చులు కూడా సరిపోవట్లేదు అనమాట. అందుకని చెప్పలేదు. డబ్బులు వస్తే మాత్రం చేస్తాం సాయం, రాకపోయినా అప్పుడప్పుడు చేస్తుంటాం. గుడ్డు బయట చేసావు గొంతు కొట్టుకున్నా చిన్న పిల్లలు అక్కడ చూడు, ఎగ్గో చేస్తూ పప్పు చేస్తూ శనగెత్తనాలు తిన్నట్టే ఉంది, బిస్కెట్ తినట్లేదు. హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే చూస్తారు కదా, మా ముందు ప్లేట్లు అయితే చాలా రకాల బిస్కెట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటుగా ఎగ్ పఫ్, దాంతో పాటుగా లస్సీ ఛాలెంజ్, ఎగ్ పఫ్ ఛాలెంజ్ చేయమని అయితే చాలా మంది ఛాలెంజ్, బిస్కెట్లు, వాటితో పాటుగా లస్సీ, ఎగ్ పఫ్ అన్ని ఛాలెంజ్ చేయమని అయితే, బిస్కెట్లు ఛాలెంజ్ చేయమని అయితే నడవడం అయితే కామెంట్ చేస్తున్నారు, డైలీ కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అయితే బిస్కెట్ ఛాలెంజ్, అలాగే లస్సీ ఛాలెంజ్ చేయమని స్టూడియోలో అయితే కామెంట్ చేశారు. వాళ్ళ కోసం అయితే లస్సీ ఛాలెంజ్, అలాగే ఎగ్ పఫ్ కూడా ఛాలెంజ్ చేయమని అయితే కామెంట్ పెట్టారు. వాళ్ళ కోసం అయితే ఎగ్ పఫ్. 3 కామెంట్లకి అయితే ఈ రోజు ఒకటేసారి అయితే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. బిస్కెట్లు కామెంట్ కి, లస్సీ కామెంట్ కి, ఎగ్ పఫ్ కామెంట్ కి 3 కామెంట్లకు కలిసేది ఈ రోజు అయితే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ అయితే నేను మా అమ్మాయిలతో పాటుగా నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను. మా ముగ్గురులో ఎవరైతే గెలిస్తే వాళ్ళకైతే ఒక పాయింట్ వచ్చింది అనమాట. ఆల్రెడీ సిరీస్ లో ఇది 3వ ఛాలెంజ్ అనమాట. ఆల్రెడీ 2 ఛాలెంజ్లు అయితే నాగవేనైతే ఇన్ అయింది, 2 పాయింట్లు నాగవేనికి వచ్చినాయి. ఇది 3వ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా? 30 ఛాలెంజ్లు ఉంటాయి మొత్తం ఈ సిరీస్ లో. 30 ఛాలెంజ్లో ఎక్కువ ఛాలెంజ్లు ఎవరు విన్ అయితే వాళ్ళకైతే గిఫ్ట్ అయితే, స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. అది ఈ రోజు అయితే 3వ ఛాలెంజ్, బిస్కెట్లు, ఎగ్ పప్పు, లస్సీ తోటి అనమాట ఛాలెంజ్. ఓకేనా? రెడీ. ఈ వీడియో అయితే చాలా బాగుంటది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే బెల్ ఆన్లో పెట్టుకుంటే మేము నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తాయి. లేట్ చేయకుండా అయితే మన బిస్కెట్లు, లస్సీ, ఎగ్ పఫ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. రోజుట్లాగే ఈ రోజు కూడా లాస్ట్ వీడియో క్వశ్చన్ కామెంట్ లేదు, సరే వాటికి అయితే రిప్లై ఇస్తాం. అలాగే స్క్రీన్ మీద కూడా పెడతాం. అలాగే ఈ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో వాటికి అయితే రిప్లై ఇస్తాం. ఓకే, ఇక ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏదైనా తినొచ్చు, ఇవన్నీ అయిపోవాలి, మొత్తం అయిపోవాలి. ఇందులో ఏదైనా తినొచ్చు, ఏది ఎప్పుడైనా తినొచ్చు, మొత్తం కంప్లీట్ చేయాలి. నా వల్ల అయితే ఒక్కొక్కటి అయితే ట్రై చేసేవాళ్ళం కానీ. సరే, ఓకేనా? ఓకే, రెడీ స్టార్టా? చెప్పాను కదా, ఈ ప్లేట్ లో అన్ని అయిపోవాలి, మన ఇష్టం ఏదైనా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. ప్లేట్ అన్ని అయిపోవాలి అప్పుడే. మొత్తం బిస్కెట్ల ప్యాకెట్ అయితే మొత్తం అయితే 1, 2, 3, 4, 5 రకాల బిస్కెట్ల ప్యాకెట్లు, ఒక ఎగ్ పప్పు, ఒక లస్సీ జ్యూస్. ఓకేనా? ఈ మొత్తం ఏదైనా తినొచ్చు, ఏదన్నా కానీ మొత్తం అయితే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే వినేనట్టు, అంతేనా? ఓకే, రెడీ స్టార్ట్. అదే నోట్ తోటి తీసుకున్నారు. మూడు తింటున్నావా? ఏదో బాగుంది, క్లీన్ తీసుకోవద్దు.
ఇదేపోయింది రెండు మూడు ఇంకొకటి డిస్కౌంట్ చేయాలి. అయిపోతుందా తనకైతే నేనైతే 3 ప్యాకెట్లు కంప్లీట్ చేశాను. మొత్తానికి 4వ ప్యాకెట్ ఇది. ఇంకైతే ఇదే ఉంది. 4 కంప్లీట్. ఈ 4 అయిపోయిందా? బా వాటర్ ముట్టుకుంటావు. ఏదైనా కాఫీలో ముంచుకుని టీలో ముంచుకుని కట్టాలి. బాగా మంచి ఏం చేసేది 3 ప్యాకెట్ అయిపోయిందా? గుర్తుకోవట్లా మెత్తగా లేకపోతే ఏం చేయమంటే బాగుంది. 4 ప్యాకెట్లు స్టైల్లో తింటున్నా. ఏందో నాకు అర్థం కాదు. ఏందో మరి గుడ్డు బయట చేసావు? కోడి దర్శనం గొంతు కొట్టుకున్నా. చిన్న పిల్లలు అక్కడ చూడు ఎగ్ వచ్చేస్తూ పప్పు వచ్చేస్తూ.
దాంట్లో పోసుకుంటుంది. టిష్యూ పేపర్ అబ్బా బిస్కెట్ ఉంది. ఎగ్ అయిపోయింది. ఎగ్ కూడా అయిపోయింది. బాగా బిస్కెట్ మొత్తానికి ఏవి ఎక్కువ ఉన్నాయి. నీ మొబైల్ ఉంది బిస్కెట్ అబ్బాయికి ఏం సింపుల్ అయిపోయింది. మా ఐఫోన్ అవుతుంది బిస్కెట్. ఏం నిండిపోయింది. గ్యారంటీ లస్సీ అలవాట్లేదు. లస్సీ అయితే వాకింగ్ తీసుకుంటా. ఏదైనా మనకి అయిపోయింది. ఏం రప్ప అయిపోయినా శనగెత్తనాలు తిన్నట్టే ఉంది. బిస్కెట్ తినట్లేదు. నాది బిస్కెట్లు అయిపోయినాయి. ఎక్కువ అయిపోయింది. వలస ఒకటే ఉన్నది. క్లోజ్ అయిపోయింది. ఛాలెంజ్ క్లోజ్. లేదు తినండి. మీ ఇద్దరు ఉన్నారుగా. తోటలా చూసారు కదా. 1 2 3 4 5 ప్యాకెట్ తిన్నా. ఎగ్ పప్పు తిన్నా. లస్సీ కానీ పూర్తి అయిపోయింది. ఫస్ట్ నేను ఈ ఛాలెంజ్ లో అలాగే బిస్కెట్లు తినలేకపోతున్నారు. ఓకే మొత్తానికి అయితే ఈరోజు ఛాలెంజ్ అయితే నేనే గెలిచాను. వాళ్ళిద్దరు ఓడిపోయారు. ఏమేమి ఉన్నాయి. లస్సీ తాగలేదు అసలు. వాళ్ళు లస్సీ అయితే గ్యారెంటీ వాటింగ్ చేసుకుంటారు. మీకు బిస్కెట్లు కూడా మిగిలిపోయింది. నాకేని నీకని బిస్కెట్లు ఉన్నాయమ్మా.
బిస్కెట్లు అయితే కొద్దిగా ప్యాకెట్లో కొద్దిగా నీళ్ళు ఇచ్చారు. లస్సీ అంతనే ఉంది. నా అయితే బిస్కెట్లు కంప్లీట్ అయిపోయింది, ఎగ్ బాబ్ కంప్లీట్ అయిపోయింది, లస్సీ కంప్లీట్ అయిపోయింది, వాటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయినా బాగానే ఉంది అనమాట. రోజు ఫాస్ట్ గా తినేవాళ్ళు మరి ఎలా తిన్నా ఎంత ఫాస్ట్ గా తిన్నా పైన అందుకే వెళ్ళకపోయారు. కారమే బెటర్. అవును, వీటికంటే కారం ఏదైనా తింటారు వాళ్ళు ఫాస్ట్ గానే, తినలేకపోయారు. మొత్తానికి అయితే ఈ ఛాలెంజ్ అయితే గెలిచాను అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఛాలెంజ్ అయితే ఫస్ట్ అయితే పెద్దనాన్న గెలిచాడు, మేమైతే ఓడిపోయాం. పెద్దనాన్నకి 1 పాయింట్ ఇవాళ. ఓకే, గేమ్ సిరీస్ లో అయితే నేనైతే ఈరోజు గెలిచాను కాబట్టి నాగవేణికైతే ఇంతకు 2 వీడియోలో గెలిచింది 2 పాయింట్లు, నాకైతే ఇప్పుడు 1 పాయింట్ వచ్చింది. మనీషా 0 అకౌంట్ కానీ సిరీస్ మొత్తం మీద నాదైతే ఏం లేదు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళకి అన్నమాట స్పెషల్ గిఫ్ట్ అదనమాట. నేను గెలిచినా గానీ కాదు వాళ్ళకి పాయింట్ పోయింది, వరకు వేస్ట్ అయిపోయింది, నేను వరకు ఇన్ అయిపోయినట్టే. అందుకని ఏముండదు అనమాట. ఒకవేళ నాకు ఎక్కువ పాయింట్లు వచ్చినా గానీ వీళ్ళిద్దరు ఎక్కువ పాయింట్లు ఎవరికి వస్తే వాళ్ళకి అనమాట గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ ఉండేది. ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చేది నేనే కాబట్టి నేను తీసుకోను. గిఫ్ట్ తీసుకుంటాడా? నేను తీసుకోను. వాళ్ళిద్దరు ఎక్కువ పాయింట్లు ఎవరికి వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. అలాగే వీడియో కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో అయితే రిప్లై ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఛాలెంజ్ అయితే చాలా ఫన్నీగా వచ్చింది, చాలా డిఫరెంట్ గా వచ్చింది. నోరంతా కొట్టకపోయింది అనమాట బిస్కెట్ తిన్నాక. అసలు పెద్దనాన్ని గెలుస్తారు అనుకోను, నేను అసలు అంటే బిస్కెట్లు నేను బిస్కెట్లు తిన్నా నేను ఎప్పుడు తినలేదు. ప్యాకెట్ లో ప్యాకెట్ తీసుకుని బిస్కెట్లు ఎప్పుడు తక్కువ అనమాట, అసలు ఎప్పుడు తింటా తింటే 1-2 క్రీమ్ బిస్కెట్లు. అంటే నేను ఫస్ట్ అయితే అసలు ముందు ఛాలెంజ్ ఏదోసుకోలేదు, బిస్కెట్లు ఛాలెంజ్ చేసి ఏదోసుకోలేదు. కానీ మళ్ళీ వచ్చినా కానీ వాళ్ళే గెలుస్తారులే నేను తినలేను అనుకున్నాను, కానీ గెలిచాను. అదనమాట. వీడియో అయితే బాగా ఫన్నీగా ఉంటది. ఎవరన్నా పూర్తిగా చూడకపోతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అయితే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, ఆడపిల్లలు చేసుకుంటున్నారు కదా బాబాయ్, మధ్యలో మీరు అవసరమా చెప్పండి, అసలు మీరు కనిపించకండి, మీ వాయిస్ కూడా వినిపించకుండా ఉండేలా చూసుకోండి. ఓకే అండి, ఇదండి ఇలాగే ఆడపిల్లలు చేస్తారని వదిలేసాను నేను. శ్రీవాణి అయితే హ్యాండ్ ఇచ్చింది అనమాట. అంటే ఏం లేదు కానీ ఇక్కడ యూట్యూబ్ లేదు అమౌంట్ రాలేదని చెప్పి జాబ్కి అయితే శ్రీవాణి. అందుకని రేపు వీళ్ళు కూడా రేపు మ్యారేజ్ చేసి వెళ్ళిపోతే ఛానల్ క్లోజ్ చేయకూడదు కదా, అందుకని నేనైతే అలవాటు అయితే వీళ్ళు వెళ్ళిపోయినా కానీ కొత్త వాళ్ళు పెట్టుకుని అయితే చేస్తాను, అందుకైతే చేస్తున్నాను అనమాట. హాయ్, నైస్ ఛాలెంజ్ అండ్ గుడ్ సోషల్ సర్వీస్. I am your subscriber. I want your videos regularly because you people are clear with your heart. ఓకే అండి, కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. శ్రీవాణి స్టార్టింగ్ న్యూ యూట్యూబ్ ఛానల్. జాబ్ చేయడానికి అయితే వెళ్ళిపోయింది శ్రీవాణి. పానీపూరి ఛాలెంజ్ చేయండి ప్లీజ్. ఓకే అండి, చేస్తాం. సూపర్ గా ఉంది, మనీషా విన్నర్ కావాలి. ఓకే అండి, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. నైస్ వీడియో సిస్టర్, ఎగ్ బజ్జీ ఛాలెంజ్ సిస్టర్స్. ఓకే అండి, చేస్తాం. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. నాగవేణి డ్రెస్ జ్యూస్ మ్యాచింగ్ సూపర్ గా ఉంది. వాటర్ మిలన్, మీరు ఇలాగే ఎన్నో వీడియో చేయాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. శ్రీవాణి ఎందుకు రావడం లేదు? జాబ్ ఆఫర్ వస్తేను జాబ్ కి వెళ్ళిపోయింది శ్రీవాణి. హాయ్ సూపర్ సిస్టర్, వేర్ ఇస్ శ్రీవాణి? ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ కృష్ణవేణి. మహబూబ్ నగర్ నుండి కృష్ణవేణి సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. శ్రీవాణి అయితే లేదు, రాదు. హాయ్ అక్కయ్యలు, సూపర్ వీడియో, థ్యాంక్ యూ. మీ వీడియో మిస్ కాకుండా డైలీ చూస్తూనే ఉంటాం. నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్ నాటుకోడి చికెన్ పలావ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, చేస్తాం త్వరలో. వెరీ గుడ్, కీప్ గోయింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. వెరీ శ్రీవాణి లేదు, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, ఐఎమ్ లావణ్య సూపర్. లావణ్య సిస్టర్ కి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇతరులకు సాయం చేయడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మాకు చాలా ఆశగా ఉంది ఇతరులకు సాయం చేయాలని. యూట్యూబ్ లో డబ్బులు వస్తే, యూట్యూబ్ లో వచ్చే డబ్బులు మాకు ప్రస్తుతానికి ఖర్చులు కూడా సరిపోవట్లేదు అనమాట. అందుకని చెప్పలేదు, డబ్బులు వస్తే మాత్రం చేస్తాం, రాకపోయినా అప్పుడప్పుడు చేస్తుంటాం. హాయ్ సిస్టర్ సూపర్, ఐఎమ్ చిన్ని గారికి అయితే హాయ్, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, మీ పెద్దనాన్న గారికి
పిల్లలు ఉన్నారా? ఉంటే ఒకసారి చూపించండి. గేమ్ సూపర్. వీళ్ళు కూడా అది అందరూ మా పిల్లలే. మీ పెద్దనాన్న గారి పిల్లల్ని చూపించండి సిస్టర్స్. మేమే. క్యారెట్ ఛాలెంజ్ చేయండి. ఫ్రెండ్స్, క్యారెట్ ఛాలెంజ్ అయితే చేయలేము, దాని బదులు అయితే వేరే ఛాలెంజ్ అయితే పెట్టండి కామెంట్ గా, మేమైతే అది చేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం, వాటికి అయితే రిప్లై ఇచ్చాం, అలాగే స్క్రీన్ మీద పెట్టాం. ఇప్పుడు చేసిన వీడియోకి కానీ ఇలాగే కామెంట్స్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చదువుతాం, వాటికి అయితే రిప్లై ఇస్తాం స్క్రీన్ మీద. వీడియో ఎవరన్నా పూర్తిగా చూడకపోతే వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అందరికీ ధన్యవాదాలు.